BRT ఆటో యూనియన్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ 7వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. ఒక 6 గ్యారంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి రాష్ట్రంలో ప్రజలను ఓట్లేయించుకొని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా ఆటో డ్రైవర్ల మీద బండరాయి వేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆటో డ్రైవర్ల సమస్యలు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పట్టించుకోవాలని మేము 7వ తారీఖు నాడు సమ్మెకు దిగాలని చెప్పి ఒక జేఏసీగా మేము నిర్ణయించుకున్నాం. పొన్నం ప్రభాకర్ సారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడో తన 6వ తారీఖు నాడు సాయంత్రం ఏదైతే చర్చలు పిలిచి సమస్య పరిష్కరిస్తానని చెప్పాడు. కానీ మేము నమ్మట్లేదు. అయినా ఒక గౌరవపదంగా మేము వెళ్ళి పిలిస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మా సమస్యలు పరిష్కరించిన ఎడల 7వ తారీఖు నాడు ఖచ్చితంగా ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెకు దిగుతాం. తదుపరి 9వ తారీఖు నాడు ఏదైతే అసెంబ్లీ స్టార్ట్ కాబోతుందో అసెంబ్లీ ముట్ట ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. మా డ్రైవర్లను అందరినీ సమీకరించి అన్ని సంఘాలను కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ మొత్తం ముట్టడిచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే చంద్రబాబు 2004 కంటే ముందు ఏదైతే అధికారంలో ఉండనో చంద్రబాబును ఓడించినటువంటి చరిత్ర ఈ ఆటో డ్రైవర్లకు ఉన్నది. కనుక రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని ఈ ఫ్రీ బస్ వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు మోసపోతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని మేము 2-3 డిమాండ్లు పెట్టినాం. ఒకటి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని. రెండోది, సంవత్సరానికి వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు ఎలక్షన్ల ముందు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని. అది కూడా చేయట్లేదు. ఓలా ఉబర్కి సంబంధించి ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. అదేవిధంగా బైకు ఓన్ ప్లేట్ బైక్ మీద మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టి వాళ్ళు తీసుకుపోతున్నారు. వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. ఆటో డ్రైవర్లు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇవాళ ఆటోలు నడుపుతారు. మొత్తం 6,50,000 ఆటో డ్రైవర్లు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద జీవనోపాధి కోల్పోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఒక 60-60 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ ఎమ్మెల్యే మినిస్టర్లు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి కూడా వాళ్ళకు రూపాయి సహాయం చేయనటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పాలన ఈ కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఏదేమైనా ఒక సంవత్సరం కాలం గడుపుకున్నారు, ఎవరికేం చేయలేదు. దాంతోపాటు రైతులు, ముసలోళ్ళు వాళ్ళకి పింఛన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం. రైతులనైతే ఘోరం. ఏదైతే వాళ్ళ పంట పండించిన పంటకు 500 రూపాయలు గిట్టుబాటు ధర కంటే బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దంతా చెప్పినా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు న్యాయం జరగదనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది దగాకోర్ ప్రభుత్వం, దగాకోర్ కాంగ్రెస్ పాలన, ఒక మాటకారి, ఒక తీటకారి ఈ ముఖ్యమంత్రినా. అందుకోసం ముఖ్యమంత్రి చేయాల్సిన హోదా ఆయనకు సరిపడట్లేదు. ఆయనకు ఆ హోదా చేయడానికి, ఆ ముఖ్యమంత్రి చేయడానికి కూడా ఆయనకు వీలుగానటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సీనియారిటీ లేదు. ఆయన ఒక్కసారి కూడా మినిస్టర్ చేయనటువంటి ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. అలా ఆయనకు ఇలాంటి ప్రజల పట్ల ప్రజలకు సేవ చేసేటువంటి దృక్పథం అనేది లేదనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు మేము చేసి తీరినాం, అందుకే విజయోత్సవాలు చేసుకుంటాం అని చెప్పి కూడా మాది ప్రజాప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ఈ ప్రజాపాలన కాదు సార్, ఈ దగాకోరు పాలన. ఇది ప్రజాపాలన కాదు, దగాకోరు పాలన. ఏదైతే వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటారో అది దగా ఉత్సవాలని మేము కోరుకుంటున్నాం. అవి దగా ఉత్సవాలు. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రజలను మైండ్ డైవర్ట్ చేసేందుకు ఏదో మేము ఇది చేసినాం అది చేసినాం 6 గ్యారెంటీలా ఒక్క గ్యారెంటీ కూడా చేయలే. ఒక్కటి ఏదైతే చేసిరో అది ఆటో డ్రైవర్ల మీద పొట్టగొట్టేటువంటి గ్యారెంటీ చేసిరు తప్ప వాళ్ళు ఒక్కటి కూడా చేయలేరు. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఆ 4 సంవత్సరాల్లో ప్రజలందరికీ కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ ఒకవేళ ఏదైనా రూపాయల ఎలక్షన్లు పెడితే అట్టల్లి ఓడిపోతారు వాళ్ళు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్టల్లి ఓడిపోతారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది. ఇంకా రానున్న కాలంలో 6 నెలల్లో 3 నెలల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఆల్రెడీ లోపల ఇండైరెక్ట్గా వాళ్ళకు శురువైంది. రేపు మాపు బయటపడుతుంది. రేవంత్ రెడ్డి ఇంకా 3 నెలలు 4 నెలలు ఉంటాడు తప్ప
ముఖ్యమంత్రి అంతకన్నా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు కదా అంటారు కదా సార్. ఇప్పుడు పని చేయలేనోడు 10 మాటలు మాట్లాడతాడు, పని చేతగానోడు 10 మాటలు మాట్లాడతాడు. అలాంటి దగాకోరు రేవంత్ రెడ్డి, దగాకోరు కాంగ్రెస్ పాలన. ఇది ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం కాదు, కీడు చేసేటువంటి ప్రభుత్వం. వాళ్ళు తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి ఆ కేసీఆర్ పాలన కూలగొట్టిరు. మాకు కేసీఆర్ ఒక దేవుడిగా, ఆయన ఒక గౌరవపదంగా మేము ఆయన పూజిస్తాం. ఆయన 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్కు ఈ ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ప్రజలు మర్చిపోయి ఏదో ఓటేసినామని చెప్పి ఇప్పుడు వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది గవర్నమెంట్. సరే, ప్రజలు ఓటేసిరు, కనీసం ఒక న్యాయం చేయాలి కదా, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కదా. ఏది చేయాలంటే నీళ్లు లేవు కదా, తాగునీరు లేదు, సాగునీరు లేదు, రాష్ట్రంలో వర్షాలు లేవు. ఉన్న వర్షాలు కూడా డ్యాముల నిండి కూడా అట్లనే పెట్టుకుంటారు, ఇక్కడ కాలువలకు ఇవ్వట్లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. రైతులు ఆత్మహత్యలు చంద్రబాబు పీరియడ్లో చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి వచ్చి కొంచెం మెరుగు చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు వచ్చి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టిండు, నీళ్ళు తీసుకొచ్చిండు, రైతులకు ఇచ్చిపెట్టిండు. రైతే రాజు, మన దేశంలో రైతే రాజు, రైతే వెన్నుముక. రైతు మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు పాలన చేస్తలేదు. ప్రజలు మోసపోయి ఓట్లేసారు. ఫిర్బీ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడం అనేది ప్రజలే చెప్తున్నారు. మీ మీడియా చూస్తూనే ఉంది, రోజు ఇంటనే ఉన్నాం, రోజు మాట్లాడుతూనే ఉన్నాం.